జూలై 15 తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్, లో ఎఫెక్ట్ కంటెంట్ మీద అయితే రెస్ట్రిక్షన్స్ పెట్టబోతుంది. సో ఎందుకంటే రీసెంట్ డేస్లలో చాలామంది ఏఐ రిలేటెడ్ కంటెంట్ని ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కాపీ పేస్ట్ కంటెంట్ కానీ, అట్లాగే మోటివేషనల్ కంటెంట్ కానీ, అంటే ఎలాంటి ఎఫర్ట్ లేకుండా జస్ట్ ఇమేజెస్, స్లైడ్స్, టెంప్లెట్స్ యూజ్ చేసుకుని కంటెంట్ని అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ను రెస్ట్రిక్ట్ చేయడానికి, ఒరిజినల్ కంటెంట్ని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ను తీసుకురాబోతుంది. సో మీరు ఏదైనా ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటే, సో 100% ఏఐ కంటెంట్ కాకుండా 50% ఏఐ కంటెంట్ తోటి అయితే రన్ చేయండి. సో అంటే మనకు వాయిస్ ఓవర్ కానీ, క్లిప్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఎడిటింగ్ కానీ ఇట్లా 50% నుండి 50% ఏఐ కంటెంట్ యాడ్ చేసుకుని వీడియోస్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. రిపీటెడ్ కంటెంట్ అంటే మెయిన్గా కాపీ పేస్ట్ ఛానల్కి చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లాగే కాపీ పేస్ట్ ఛానల్కి అయితే చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వేరే వాళ్ళ క్లిప్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేసి ఇట్లా అప్లోడ్ చేసే ఛానల్స్కి 100% డిమానిటైజేషన్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్లాగే లో ఎఫెక్ట్ కంటెంట్ అంటే జస్ట్ ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసేసి అప్లోడ్ చేయడము, మోటివేషనల్ కోడ్స్ని అప్లోడ్ చేయడము. సో ఇలాంటి కంటెంట్ కనుక అప్లోడ్ చేస్తూ ఉంటే 100% యూట్యూబ్ డిమానిటైజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ టాపిక్ సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద లాంగ్ వీడియో ఉంది. ఆ లాంగ్ వీడియోని క్లిక్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి.